ఆయన ముగ్ధమోహన స్వరూపుడు, నీలమేఘ శ్యాముడు. ఆయన ముగ్ధమోహన స్వరూపాన్ని గాంచి మునులు కూడా మోహించేది. ఆయనను మోహంతో దర్శిస్తే అప్పుడు వాళ్ళ తృప్తి మేరకు నేను ఇప్పుడు ఏకపత్ని వృత్తిని కాబట్టి ద్వాపర యుగంలో మీరు గోపికలుగా జన్మించుదురి తరించెదరుగా కానీ అప్పుడు ఇచ్చినటువంటి అంటే ఆయన తనని ఆశ్రయించిన వాళ్ళని అందరికీ అభయహస్తం ఇచ్చాడు. ఎలాంటి ఆపదలు కలిగినా ఆయన చెక్కు చెదరక ధర్మాన్ని వీడక మెదిలాడు ఆయన. ఇప్పుడు అందుకే రాముడి కథ అంటేనే ఒక గురుభక్తి, ఒక మాతృభక్తి, ఒక పితృభక్తే కాదు భ్రాతృభక్తి తెలుస్తుంది మనకు. అన్నదమ్ముల ఒక మనసా తెలుసని ముక్తకారు రాస్తే, రామాయణం మేము అన్నదమ్ములకున్న రాగమ్ము వివరించ మనస, భారతం మేము మరి బద్ధ వైరమ్మునే భద్రంగా ఎరిగించే తెలుసా అంటూ ఒక ముక్తకం కూడా రాయడం జరిగింది. రామాయణం అంతా అనురాగమయం. అందుకే రాముణ్ణి నేను ఎప్పుడో ఒక 30 ఏళ్ల క్రితమే, నీ నామము మరువను రామ, నా జీవము నీవే శ్యామ, ముద్దుగొలుపు నీ పద్మ పదమ్ముల అద్దుకొందురా నా నయనమ్ముల అంటూ నేను రాయడం జరిగింది. అది ఇప్పుడు రాములల్లా విగ్రహాన్ని చూస్తుంటే నిజంగానే అది నేను ఒక క్రాంతదర్శిగా నేను అనుభవించి రాశానేమో అనిపించింది. మంచి మీరు రాసింది మీకు నచ్చింది ఒకటి ఆలోచించండి. నాకు నచ్చింది ఇందులో రామాయణము ఏమిటి ప్రాశస్త్యం అసలు అన్నదాన్ని నేను ఒక కావ్యంగా మలిచాను కాబట్టి నేను అది మీకు చెప్తాను. రామాయణ చరితమంత రమ్యరాగభరితం, రామాయణ చరితమంత రమ్యరాగభరితం, త్యాగాలకు నిలయమైన సకల ధర్మ సహితం అన్నాను, ఎందుకంటే ధర్మస్వరూపుడు కాబట్టి. అలాగే రామాయణ రాగాలు ఉదయించు, రామాయణ రోమాలు పులకించు, వ్యాధుని వాల్మీకిగా మార్చిన తారక మంత్రం, శోకము శ్లోకముగా తీర్చిన అద్భుత మంత్రం. ఎందుకంటే మానిషాద శ్లోకంతో ఆ అనుష్ఠుప్ శ్లోకం వెలువడింది. ఆశువుగా అలవోకగా వాల్మీకి నోట అదే ఒక ఛందస్సుగా అనుష్ఠుపు ఛందస్సుగా రూపుదాల్చింది. అది పాఠ్యే గేయేచ మధురం తంత్రీలయ సమన్వితం అని కూడా వాల్మీకి తన రామాయణంలో రచించడం జరిగింది, అది చెప్పడం జరిగింది. ఎందుకంటే గేయం గానయోగ్యమైనది కాబట్టి లవకుశులకు ఆయన చెప్పడం జరిగింది. అది పాఠంగా ఒక గానంగా నిలిచింది కాబట్టి అలాగా వాళ్ళు ఆ పాడుతూ అయోధ్యాపుర వాసులందరినీ ఆకర్షించారు, అలాగే రాముని దర్శించారు. ఆ విధంగా ఇందులో పోతన్నను పసిడి కవిత పోతలతో ముంచెత్తిన, పోతన్నను పసిడి కవిత పోతలతో ముంచెత్తిన, త్యాగరాజునే సుమధుర రాగరాజుగా మలచిన, గోపన్నను పరమభక్త రామదాసుగా మార్చిన, రామాయణు ఒక శబ్దం మోక్షానికి ప్రత్యర్థం, రామనామ సంస్మరణము స్వర్గమార్గ సోపానం, రాక్షస సంహారమే రామాయణమైనది, అనేకానురాగాల అమరకావ్యమైనది, పితృభ్రాతృ గురుభక్తికి ప్రియవేదిక అయినది, ఆలుమగల ప్రేమలకు ఆలవాలమైనది, పుడమిలోన తరతరాల పుణ్యగాథ అయినది, మానవుడే దేవుడైన మహిత చరిత అయినది.